సాయిరామ్. బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి? మన బాబా వారి దయ మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీ లక్ష్యం నీకే తెలుసు. అందరికీ వివరించవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ నీ కలలను అర్థం చేసుకుంటారని అనుకోవడం కొంతమంది ప్రోత్సహిస్తారు, మరికొంతమంది నిరుత్సాహపరుస్తారు. అందుకే నీ లక్ష్యాలను అందరికీ చెప్పవలసిన అవసరం లేదు తల్లి. నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేసుకో. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వెయ్యి. విమర్శలకు సమాధానం ఇవ్వటానికి సమయం వృధా చేసుకోవద్దు. నీ విజయం వచ్చిన రోజే నీ కష్టం విలువ నీకు తెలుస్తుంది. నీ పట్టుదల, నీ విలువ ఫలితమే ప్రపంచానికి సమాధానం చెబుతుంది. గుర్తుంచుకో తల్లి, గుర్తుంచుకో తల్లి. ఇంకొంచెం ఓపిక పట్టు. నీ సమయం దగ్గర పడుతుంది. ఈరోజు కన్నీళ్ళు రేపుటి విజయానికి పునాది కావచ్చు. నీ బాధను నీ బలంగా మార్చుకో. నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా రాసుకో. ఏడవడం తప్పు కాదు, కానీ ప్రతిసారి పడిపోయి తర్వాత మళ్ళీ లేవడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ మాటలలో నీ మనసు మర్చిపోవద్దు. ఎంత గాఢమైన చీకటి వచ్చినా ఉదయం రావడం మాత్రం ఎప్పుడూ ఆగదు. అలాగే నీ జీవితంలో వెలుగు కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివని అనిపించవచ్చు, కానీ ఆశ ఇంకా నీతోనే ఉంది. నీ గుండె ఇంకా కొట్టుకుంటుంది, అంటే నీ ప్రయాణం ఇంకా ముగియలేదు. నీ బాబా నీ కథను ఇంకా పూర్తి చెయ్యలేదు. నీ జీవితంలో ఇంకా ఎన్నో అందమైన అధ్యాయాలు రాయవలసినవి ఉన్నాయి. నీ బాబా తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? బాబా మీదే భారం వేసి నువ్వు ముందుకు అడుగులు వేయి తల్లి. చూశారు కదండి మన బాబా గారు ఎంత చక్కగా చెప్పారో. మనం ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తే విజయం మన వెంటే ఉంటుంది. ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.